ప్రకాశం జిల్లా గిద్దలూరు ఆర్టీసీ డిపోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విధుల పట్ల నిబంధత క్రమశిక్షణతో పనిచేస్తూ సంస్థనైతే ప్రతిష్టకు పెంచుకున్న ఉద్యోగులను సన్మానించి ప్రశంస పత్రాలు అందజేస్తారు. అలాగే డిపోలో చెత్తను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిద్దలూరుకు విచ్చేసిన జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డిని గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయ శంకర్ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం గిద్దలూరు ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అదనపు బస్సులు నడపాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. కొన్ని రూట్లలో సర్వీసులు తక్కువగా ఉన్న విషయాన్ని జోనల్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్త్రీశక్తి పథకం పెద్ద ఎత్తున విజయవంతం అయిన తర్వాత ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ ఈ యొక్క స్వచ్ఛ ఆర్టీసీ అనేటువంటి కార్యక్రమాన్ని మేము కూడా తీసుకున్నాం. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో వాళ్ళు కూడా మనకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలా, పరిసరాలు పరిశుభ్రంగానే ఉంటేనంటే అందరి ఆరోగ్యాలు బాగుంటాయనే ఉద్దేశంతో వాళ్ళు మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు కూడా ప్రతి నెలకొకసారి కూడా చేయమని చెప్తూ ఉన్నారు. అదే రకంగా వాళ్ళ ఆర్టీసీలో కూడా ఈ ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి కోసంగా మనం ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి కోసం డస్ట్బిన్స్ కానీ, యాప్రాన్స్ కానీ, లేకపోతే అనేక లిక్విడ్స్ ఇవన్నీ రకరకాలుగా ఇస్తూ ఇక్కడ మరింత మెరుగైనటువంటి వసతులు కల్పించాలని టాయిలెట్స్ కానీ ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే దాతల ద్వారా పెద్ద ఎత్తున దానికి కావాల్సినటువంటి స్వచ్ఛ ఆర్టీసీ పరికరాలు కూడా వాళ్ళు వితరణ చేయడం జరిగింది. మా ఆర్టీసీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు కూడా మేము పట్టించుకునేటువంటి దానికోసంగా వాళ్ళని కూడా ఈ యొక్క యజ్ఞంలో భాగస్వాములు చేస్తూ వాళ్ళకు కూడా చిరు సత్కారాలు, వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చి ఉడతా భక్తిగా వాళ్ళని కూడా కలపడం జరిగింది.